సంతానం జీవితంలో క్రమశిక్షణతో మెలగటానికి, సంతానానికి మేధస్సు పెరగటానికి సంతాన లక్ష్మీ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి అధిదేవత మాత్రమే కాదు. లక్ష్మీదేవి 8 రూపాలలో, అష్టలక్ష్మీ స్వరూపాలలో సర్వ సౌఖ్యాలను, సర్వ సంపదలను అనుగ్రహిస్తున్నట్లుగా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహించే సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలలో సంతానం అనే సంపదకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సంతానం జన్మించటం మాత్రమే కాదు, జన్మించిన సంతానము చక్కటి సద్బుద్ధిని కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, సంతానానికి శ్రేయస్సు లభించాలి, కీర్తి ప్రతిష్టలు కలగాలి, సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలి. ఇవన్నీ లభించాలంటే సంతాన లక్ష్మీ మంత్రాన్ని అనునిత్యము కూడా గృహంలో జపించుకోవాలి. సంతాన లక్ష్మీ మంత్ర జపం వల్ల కుటుంబంలో పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు, అత్యుత్తమ స్థాయిలో ఎదిగి వంశం కీర్తి ప్రతిష్టలను నిలబెడతారు. అందుకే ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు అనునిత్యము జపించడం ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఈ మంత్రం ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథను పరిశీలిస్తే, దేవతలు దానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనం చేస్తున్న తరుణంలో లక్ష్మీదేవి దివ్య రూపంలో ఆవిర్భవిస్తుంది. అష్టలక్ష్ములుగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అవతార స్వరూపాలలో సంతాన లక్ష్మీ రూపంలో అమ్మవారు ఆవిర్భవించి దేవతలకు, సమస్త మానవాళికి సర్వ సౌఖ్యాలను కలిగింపజేసింది. ఈ సంతాన లక్ష్మీ రూపంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన ఒడిలో చిన్న బాలుడిని కూర్చోబెట్టుకొని భక్తులందరికీ అభయముద్రలో దర్శనమిచ్చింది. అంటే చిన్నపిల్లలకు సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తానని, పిల్లలందరికీ అభయాన్ని అనుగ్రహిస్తానని చెప్పటానికి సంకేతంగా శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఇలా సంతాన లక్ష్మీ రూపంలో ఆవిర్భవించి మానవాళికి సమస్త శ్రేయస్సులను కలిగింపజేసింది. అందుకే సంతాన లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం ద్వారా కుటుంబంలో సంతానం జీవితంలో చక్కటి శ్రేయస్సును సిద్ధింపజేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మ్యై నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే మొట్టమొదటగా ఈ మంత్రం ఓంకార ప్రణవాక్షరంతో ప్రారంభమవుతుంది. అంటే సంతాన లక్ష్మీ శక్తిని మొత్తం ప్రచోదనం చేయటానికి ఓంకారం విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత శ్రీం అనే అక్షరం వచ్చింది. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన బీజాక్షరం శ్రీం అనే బీజాక్షరం. శ్రీం అనే బీజాక్షరంలో లక్ష్మీ శక్తి మొత్తం కూడా నిండి నిబిడీకృతమై ఉంటుంది. ఆ లక్ష్మీ శక్తిని ప్రచోదనం చేయటానికి శ్రీం అనే అక్షరాన్ని జపించాలి. ఆ తర్వాత హ్రీం అనే అక్షరము అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన బీజాక్షరం. అందుకే హ్రీంకారి, హ్రీంకార రూప, ప్రణవస్వరూప అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. హ్రీం అంటే మాయాబీజము అంటారు. హ్రీం అంటే శరీరంలో అనాహత చక్రాన్ని ప్రచోదనం చేసే బీజాక్షరము, హృదయంలో చైతన్య శక్తిని ప్రచోదనం చేసే బీజాక్షరం. అంటే సంతాన లక్ష్మి శక్తిని మొత్తం కూడా హృదయంలో అనాహత చక్రం ద్వారా ప్రచోదనం చెయ్యాలి అన్న అర్థంలో హ్రీం అనేటటువంటి అక్షరాన్ని జపిస్తున్నాం. సంతాన లక్ష్మ్యై నమః, సంతాన లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటున్నాను. అందుకే ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మ్యై నమః అనే మంత్ర పఠనము లక్ష్మీ శక్తిని ప్రచోదనం చేస్తుంది. ఆ లక్ష్మీ శక్తిని హృదయంలోకి ఆవాహన చేసి సంతాన లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తుంది. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి సూర్యోదయ సమయంలో గృహంలో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి పఠించాలి. దంపతులు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించినట్లయితే పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు.
పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఆధునిక కాలంలో విద్యార్థులందరికీ పరీక్షల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మవిశ్వాసం తగ్గింపజేసుకొని పిల్లలు జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల పిల్లలు ఎదగలేని పరిస్థితుల్లో వాళ్ళు అత్యుత్తమ స్థాయిలో వాళ్ళ రంగాల్లో ఎదగటానికి ఈ మంత్రజపం తల్లిదండ్రులు చేస్తే అది అద్భుతంగా సహకరిస్తుంది. అయితే సంతానలక్ష్మి మంత్రానికి ఒక అపోహ కూడా ఉంది. ఆ అపోహ ఏంటంటే ఈ మంత్రాన్ని కేవలం మహిళలు మాత్రమే జపించాలనే అపోహ చాలామందిలో ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే వాళ్ళ సంతానం బాగుండటానికి కుటుంబంలో సభ్యులు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలా జపించడం ద్వారా సంతానలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై పిల్లల సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది. పిల్లలు చక్కటి శ్రేయస్సును పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఓం శ్రీం హ్రీం సంతానలక్ష్మి నమః అనే మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది.